శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి జూలై 20, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో కొత్త ప్రయాణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ పర్మిట్లు అనేవి తప్పనిసరి చేశారు కదా. ఎవరైతే సూన్ వీసా కలిగి ఉంటారో అలాంటి వారు ఎగ్జిట్ పర్మిట్ ఉంటేనే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళడానికి కుదురుతుంది. సో ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1,00,000 మంది ఎగ్జిట్ పర్మిట్లు పొందినట్లు తెలియజేస్తున్నారు. అయితే చాలా తక్కువ స్థాయిలో మాత్రమే వీళ్ళు ఎగ్జిట్ పర్మిట్కి అప్లై చేసుకున్న తర్వాత వారి యొక్క యజమానులు వాటిని నిరాకరించినట్లు కంప్లైంట్స్ ఇతనికి వచ్చినట్లు తెలియజేస్తున్నారు. చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయంట. మ్యాక్సిమం అందరూ కూడా అప్రూవల్ ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇప్పటి వరకు అయితే 1,00,000 మందికి ఎగ్జిట్ పర్మిట్లు పొందినట్లు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు భారీగా. ఎందుకంటే వేసవి సెలవులు ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాయి. సో ఈ కారణం చేత ఎక్కువ మంది వారి సొంత దేశాలకు వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత ఈ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే ఎగ్జిట్ పర్మిట్లు పొందింటారో అలాంటి వారు మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ ఎగ్జిట్ పర్మిట్ సంబంధించిన కాపీ ప్రింట్ తీసుకుని వెళ్తే మీ ప్రాసెస్ అనేది దగ్గర చాలా తొందరగా ఈజీగా అయిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సుమారుగా 18 సంవత్సరాల తర్వాత మన భారతదేశం మరియు ఇండియా ఈ రెండు దేశాల మధ్య విమాన సీట్ల యొక్క సంఖ్యను భారీగా పెంచినట్లు చెప్తున్నారు. ఈ నెల 16వ తారీఖున DGCA వాళ్ళు, మన భారతదేశం అలాగే కువైట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ నెల 21వ తారీఖు నుంచి దీన్ని అమలు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆ ఒప్పందంలో ఏంటంటే ఈ ఒక వారానికి కేటాయించిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటిని భారీగా పెంచారు. సుమారుగా 1,200 నుంచి 1,800 సీట్లకి అయితే పెంచడం జరిగింది. సో అందులో ముఖ్యంగా ఈ ఇండిగో ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చి ఒక వారానికి 5,000 సీట్లను అయితే అభ్యర్థిస్తున్నారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఆకాష్ ఇవి వచ్చి 3,000 సీట్లను అభ్యర్థించడం జరుగుతుంది. అలాగే ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చి ఒక 1,500 సీట్లు అయితే అభ్యర్థిస్తున్నారు. సో మొత్తం ఏంటంటే ఒక వారానికి సుమారుగా 12,000 నుంచి 18,000 సీట్లు అయితే అభ్యర్థిస్తున్నారు. సో 18 సంవత్సరాల తర్వాత ఈ సీట్ల సంఖ్యను పెంచినారు. గతంలో చాలా తక్కువ ఉండేది. సో ఇందులో కూడా ఈ సీట్లు ఏంటంటే ముఖ్యంగా మనకి ఎక్కువగా మన ప్రవాసీలు వెళ్ళేటువంటి, మన ఇండియాలో ఎక్కువగా ప్రవాసీలు వెళ్ళేటువంటి ఇది చెన్నై కావచ్చు, కొచ్చిన్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, సో ఇలా అలాగే తిరువనంతపురం కావచ్చు, ఇలాంటి చోట్లకి మరిన్ని కొత్త సర్వీసులు కూడా ప్రారంభించబోతున్నారంట. అంటే ఇప్పుడున్నటువంటి విమానాలు కాకుండా మరిన్ని విమాన సర్వీసులు కూడా పెంచబోతున్నారు. అంటే కొత్త విమానాలు కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి విమానాలే కాకుండా ఇంకా కొన్ని విమానాలు అయితే పెంచడానికి కూడా అవకాశం ఉంది. అంటే మనకి విమాన టికెట్స్ అయితే చాలా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీట్లు పెంచుతున్నారంటే విమాన రాకపోకలు కూడా పెంచుతారు. సో అప్పుడు మనకి సీట్లు ఈజీగా దొరుకుతాయి, ధరలు కూడా కొద్దిగా తగ్గడానికి అయితే అవకాశం ఉంది దీన్ని బట్టి మనం చూస్తుంటే. సో ఏదైనప్పటికీ ఇరు దేశాల మధ్య ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. సో సీట్ల సంఖ్య అయితే పెంచుతూ ఉన్నారు. మరి చూడాలి ధరలు ఏమాత్రం తగ్గుతాయా లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనకి 1-2 రోజులను తెలియడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే 21వ తారీఖు నుంచి దీన్ని అమలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తాం. అంటే 21 అంటే రేపే కాబట్టి 1-2 రోజుల్లోనే ధరలు పెరుగుతాయి ఏంటి దాని గురించి మనకు ఒక అవగాహన అయితే రావడానికి అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. కారణం ఏమిటంటే ఆయన ఎలక్షన్స్లో ఓట్ల కోసం డబ్బులు పంచాడు అని చెప్పేసి. సో అతను గతంలో ఎలక్షన్స్లో నిలబడినప్పుడు చాలాసార్లు ఏ విధంగా డబ్బులు అయితే పంచాడని చెప్పేసి నిరూపితం కావడంతో న్యాయస్థానం నిర్ణయం తీసుకొని ఆయనకి 2 సంవత్సరంలో జైలు శిక్ష విధించింది. ఖైతాన్ ప్రాంతంలో ఒక ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిఫ్ట్ వెళ్ళి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో అంటే ఎలివేటర్ షిఫ్ట్ అని చెప్పేసి అంటారు. అందులో మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈ సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ సిబ్బంది అలాగే అగ్నిమాపక శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని అతను రెస్క్యూ చేయడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు ఏదైనా కొనసాగుతోంది. సో అతని యొక్క దురదృష్టం మరి ఆయన ఒక మెయింటెనెన్స్ వర్కర్. అంటే లిఫ్ట్ ఏదైనా పాడైపోయినా లేదంటే లిఫ్ట్కి జనరల్గా మెయింటెనెన్స్ వర్క్ చేస్తుంటారు కదా, మంత్లీ లేదంటే 2 మంత్స్కి ఒకసారి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నప్పుడు అతను ప్రమాదవశాత్తు ఆ లిఫ్ట్ మార్గం ఏదైతే ఉంటుందో అందులో పడిపోయాడు కిందకి. దాంతో అతను అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను తీసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి కువైట్కి చేరుకున్నాడు, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అయితే ఇతని యొక్క లగేజ్ పైన కొద్దిగా అనుమానం కలిగింది. దాంతో ఆ లగేజ్ని చెక్ చేసి చూడంగా అతని దగ్గర సుమారుగా 40 కేజీల నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అంటే ఈ తంబాకు అంటాం కదా, సో అలాంటివి అయితే కనుక లభించాయి. సో దాంతో వాటిని సీజ్ చేశారు. మరుసటి రోజు అదే బంగ్లాదేశ్ నుంచి మరొక 3 వ్యక్తులు వచ్చారు. వారిపైన అనుమానం కలగడంతో వాళ్ళు తెచ్చినటువంటి లగేజ్ మొత్తాన్ని పరిశీలించడంగా వారి లగేజ్లో
159 కేజీల ఈ తంబాకు అంటే నిషేధిత పొగాకు ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించారు. సో మొత్తం ఏంటంటే ఈ నలుగురి దగ్గర నుంచి 199 కేజీలు అంటే 1 కేజీ తక్కువ 200 కేజీలు పొగాకు ఉత్పత్తులను అయితే వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో T4 టెర్మినల్ ఏదైతే ఉందో ఆ టెర్మినల్ దగ్గర వీరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కాబట్టి దయచేసి ఎవరైతే కువైట్ కోసం అలాంటి వాళ్ళు మీకు తెలిసి తెస్తున్నా లేదంటే మీకు తెలియక తెస్తున్నా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే పొరపాటున కనుక దొరికితే చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ కువైట్లో చట్టాలు ఎలా ఉంటాయంటే ఉరిశిక్ష కూడా పడవచ్చు, చెప్పలేం. చిన్నపాటి జైలు శిక్ష నుంచి పెద్ద పెద్ద ఉరిశిక్షలు కూడా పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మాద్రవ్యాలు, మద్యం ఇలాంటి వాటిలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కువైట్లో ప్రముఖ డెలివరీ సంస్థ అయినటువంటి తలబాత్ మనందరికీ తెలుసు కదా. వీళ్ళు గత సంవత్సరం ఆ సంస్థలో పనిచేసేటువంటి రైడర్స్ ఎవరైతే ఉంటారో, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని ఎండాకాలం వారి కోసం అని చెప్పేసి ఫ్రీ వెండింగ్ మిషన్స్ అయితే కనుక ప్రవేశపెట్టింది. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ బాగా రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి ఈ సంవత్సరం మళ్ళీ వాటిని తిరిగి లాంచ్ అయితే చేశారు. ఇంకా కొన్ని మిషన్స్ అయితే ఎక్కువగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి కోటలు ఏవైతే ఉంటాయో అలాంటి చోటుని ఎంచుకొని వీళ్ళు ఈ ఫ్రీ వెండింగ్ మిషన్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ తలబాతులో పనిచేసిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి పెట్టారు. సో అవి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎండ కారణంగా వాళ్ళు కొద్దిగా నీరసపడడానికి అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఈ వెండింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయి ఆ మిషన్స్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇలాంటివి పెట్టుంటారు. వాటికి డబ్బులు ఏం అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీనే. తలబాతు డ్రైవర్ అయితే చాలు వాటిని ఫ్రీగా తీసుకుని వాళ్ళు తాగొచ్చు, తినచ్చు. ఎందుకంటే ఎండకి డీహైడ్రేట్ అవ్వకూడదు అని చెప్పేసి ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని దీన్ని ఫ్రీ సర్వీస్ అయితే వాళ్ళకి అందిస్తున్నారు. సో ఇది కువైట్లోని చాలా ప్రాంతాలు అయితే ఏర్పాటు చేశారు. సో తలబాతులో పనిచేసిన డ్రైవర్లందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు పాపం ఎండకి, దీనికి, గాలికి, వానకి తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరైనా కావాలంటే తినడానికి తీసుకెళ్ళి ఆహార పదార్థాలు వీళ్ళు ఇస్తుంటారు, కానీ వీళ్ళకి టయానికి తినడానికి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఆ విధంగా ఉంటాయి. పాపం ఒక్కొక్కరు 12 గంటలు, 14 గంటలు, 15 గంటలు డ్యూటీ చేస్తుంటారు. ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేదానికి టైం ఉండదు. వీళ్ళు మధ్యలో తెచ్చుకుని తినడానికి టైం ఉండదు. ఎందుకంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతాం చేసి గోవా వెళ్ళిపోతుంటారు. సో అలాంటిది ఈ విధంగా పెట్టడం వల్ల మధ్యలో కొద్దిగా వీళ్ళకి కొద్దిగా రిలీఫ్ అనేటువంటి దొరుకుతుంది. అంటే డీహైడ్రేట్ అయిపోకుండా కొద్దిగా ఎనర్జీ అనేటువంటిది లభిస్తుంది. సో ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఇవాళ వాతావరణం అయితే కనుక వేడిగా ఉండింది, అలాగే కొద్దిగా దుమ్ముతో కూడిన వాతావరణం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే రేపటి నుంచి బుధవారం వరకు కువైట్లో వేడి తీవ్రత ఎంతైతే ఉంటుందో అదే విధంగా వేడి గాలులు, దుమ్ముతో కూడినటువంటి వేడి గాలులు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. పగటి వేళల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలు అని చెప్పేసి అఫీషియల్గా చెప్తున్నారు. కాకపోతే అనఫిషియల్గా 52 డిగ్రీల వరకు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి రానున్న 3 రోజుల్లో భారీగా ఎండలు ఉండబోతున్నాయి, అలాగే వేడి గాలులు కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఒక అతను ట్యాక్సీ కైతాన్లో ఎక్కాడు, దాని తర్వాత జిలీబాల్ షువేక్లో దిగాడు. అయితే అతను దిగి వెళ్ళిపోయిన తరువాత ఆ ట్యాక్సీ డ్రైవరు వేరే ప్యాసింజర్లు ఎక్కించుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ ప్యాసింజర్లు ఈయనకు చెప్పారు, ఏమండి వెనకాల ఒక కవర్ ఉంది, ఈ కవర్లో ఏదో వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఇతనికి ఇచ్చారు. తీసి చూస్తే అందులో పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన పాస్పోర్టు, ఇండియాకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. అతను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడం కోసం అయితే వెళ్తున్నట్లున్నాడు బహుశా. ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే పాల్ అవనీష్ అని చెప్పేసి ఉంది. సో ఇతను వచ్చి యూపీకి సంబంధించిన అతనిలాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే పాల్ అవనీష్ అన్న పేరుగలంటే ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి. ఆయనకి సంబంధించిన పాస్పోర్ట్ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పేసి చెప్పండి. సో అతను యూపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒకవేళ మీకు డైరెక్ట్గా తెలియకపోయినా యూపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో క్లిప్ని అతనికి ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా వాళ్ళు ఆ వ్యక్తి ఎవరైనా గుర్తుపెట్టి అతనికి సమాచారం అందించడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాస్పోర్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ కువైట్లో. అది లేకపోతే మనం ఇక్కడ చాలా ఇబ్బందులు అతనికి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమాచారాన్ని అతనికైతే చేరవేసేలాగా చూడండి. ఫిష్ వెంకట్ మీకు అందరికీ బాగా తెలుసుంటుంది, కామెడీ యాక్టర్ అయినా. సో ఆయన నిన్న ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. అయితే ఇప్పుడు ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు మీకు తెలియజేస్తున్నాను అనేసి అంటే, ఆయనకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే చివరి దశలో కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది. సో ఆ కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతనికి ఛాన్స్ అయితే ఉండింది, ఎవరైనా అతన్ని ఆదుకొని ఉండి లేదంటే అతని దగ్గర డబ్బులు ఉన్నా సరే సుమారుగా ₹1 కోటి వరకు కనుక పెట్టుకొని ఉంటే అతను బతికేవాడు అని చెప్పేసి చెప్తున్నారు.
కాకపోతే ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే, ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది. సో అంత డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కదా అంటే సినిమాల్లో యాక్ట్ చేస్తుండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే చాలా పేద ఫ్యామిలీ. సో ఆ కారణం చేత అతను అంత డబ్బులు అయితే వెచ్చించుకోలేకపోయాడు. దానికి తగ్గట్టు ఆయనకి ఇన్సూరెన్స్ కూడా లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోలేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్లో ఉంటారు. మా అసోసియేషన్ వాళ్ళు ఏదైనా సరే వీళ్ళని ఆదుకొని ఉండాల్సింది. మరి ఎందుకో తెలియదు, పెద్ద వాళ్ళందరూ వీళ్ళని అయితే ఆయన ఆఖరి దశలో హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి రాలేదు. కొంతమంది ప్రముఖమైనటువంటి పెద్ద హీరోలు మరి ఎందుకో తెలియదు. సో ఎందుకంటే ఇలాంటి చిన్న నటులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళని పరామర్శించాలి, మీకున్నామని అండగా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు లేకపోతే వాళ్ళు లేరు. ఓన్లీ హీరో మాత్రమే వీళ్ళు నటిస్తే సినిమా నడవదు కదా. వీళ్ళు కూడా అందులో ఉండాల్సిందే తప్పనిసరి. కామెడీ యాక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు ఉంటేనే ఆ సినిమా నడుస్తుంది. వీళ్ళు లేకుండా ఓన్లీ హీరో హీరోయిన్ కూర్చుంటే సినిమా నడవదు కదా. కాబట్టి వీళ్ళకి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి. కానీ మళ్ళీ ఎవరుగానే ఆయన పట్టించుకోలేదు, మీరు చూసింటారు. అయితే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఆయన కనుక ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చేయించుకోండి వీళ్ళు ఎవరిపైన ఆధారపడాల్సిన పని లేకుండా ఆయన బయటపడేవాళ్ళు. కానీ ఆయన యొక్క దురదృష్టం ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక లేదు ఆయనకి. కాబట్టి దయచేసి నేను చెప్పేదంటే మనం ఆరోగ్యంగా ఉన్న రోజు మనకి ఏ ప్రాబ్లం లేదండి. ఏ రోజైతే అనారోగ్యం వస్తుందో మనకి ఆ రోజు మన చేతిలో డబ్బులు ఉంటే ఓకే, డబ్బులు ఉన్నంత వరకు ఖర్చు పెట్టుకుంటాం, ఒకవేళ డబ్బులు లేకపోతే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించుకోండి. తక్కువ అమౌంట్ తోటి ఫ్యామిలీ మొత్తానికి చేయించుకోండి. ఎక్కువ ఖర్చు అయితే కనుక ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెట్టించండి. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు భరిస్తారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన కనుక ముందే ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే తక్కువ డబ్బులతో తీసుకోండి ఉంటారు. ఇవాళ ఆయన ₹1,00,00,000 సరే ఇన్సూరెన్స్ కంపెనీ భరించుంటుంది కదా. సో అలాంటి బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేయించుకోండి. ఇది నా సలహా. ఎందుకంటే మనం చాలా రోజుల నుండి చెప్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. కాబట్టి మనకి ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజు నైట్కి ఎలా ఉంటుందో రేపు తెల్లవారితే ఎలా ఉంటుందో మనం చెప్పలేం. నేను ఈరోజు బాగున్నాను కదా, రేపటితో ఏం పనిలే అని చెప్పేసి మనం అనుకోకూడదు. అలాగే కొంతమంది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మాకు అంత కవరేజ్ ఎందుకులేండి, తక్కువలో ఒక 5 లక్షలు చేయండి, 4 లక్షలు చేయండి అంటారు. కానీ మనం ఎప్పుడైనా సరే ఆలోచించాల్సిందంటే ప్రస్తుత సామాజిక అవసరాలకి సరిపడినటువంటి ఇన్సూరెన్స్ మనం చేయించుకోవాలి. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోతే ఎంత బిల్లు పడుతూ ఉంది, 4 లక్షలు అవుతుందా, 5 లక్షలు అవుతుందా, ఒకవేళ పెద్ద ప్రాబ్లం అయితే 10 లక్షలు అవుతుందా, 20 లక్షలు అవుతుందా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం చేయించుకోవాలి. గతంలో అయితే 4 లక్షలు 3 లక్షలు ఉన్నా కూడా జరిగిపోయేది. కానీ ఇప్పుడు మనం హాస్పిటల్కి పోతే పెద్ద ప్రాబ్లం అనుకుంటే 5 లక్షలు 10 లక్షలు తక్కువ కన్నా బిల్లులు అయితే కనుక పడుతున్నాయి. కాబట్టి ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు మినిమం అనుకుంటే ఒక 10 లక్షల రూపాయలకైనా సరే కవరేజ్ వచ్చేలాగా చేయించుకోండి. సో మీకు 5 లక్షలు తీసుకున్నా 10 లక్షలు తీసుకున్నా కవరేజ్ అనేటువంటిది పెద్ద తేడా అయితేనే ఉండదండి. చాలా చిన్నపాటి అమౌంటే తేడా ఉంటుంది. అక్కడ లక్షల్లో తేడా ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ₹1000, 500, 1500 మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి తీసుకునేటప్పుడు యావరేజ్ పైన ఒక 10 లక్షల రూపాయలకైనా సమ్ ఇన్సూర్డ్ ఉండేలాగా తీసుకోండి. దాని తర్వాత ఇంక మీ ఇష్టం, మీ స్తోమతను బట్టి ఎంతకైనా సరే కవరేజ్ పెట్టుకోవచ్చు. కానీ మనం ఇస్తున్నటువంటి ప్లాన్లో మీరు 10 లక్షల రూపాయలకు సమ్ ఇన్సూర్డ్ పెట్టి తీసుకున్నా సరే మనం ఆటోమేటిక్గా వాటిని పెంచుకుంటూ ఇవ్వడం మీకు జరుగుతూ ఉంది. అంటే బోనస్ల కింద ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అంటే మీరు వాడుకోకపోయినా సమ్ ఇన్సూర్డ్ అనేది ఒక 600% వరకు పెరిగేలాగా మనం పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్లాన్స్లో లైఫ్ టైం పెరిగేలాగా ఇస్తున్నాం. సో ఏదైనప్పటికీ మంచి హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీలో ఇంకా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో నేను నెంబర్ అయితే మీకు ఇచ్చినాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా ₹280.51 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల $450 ఉంది. అది 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల $206 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.